చాగంటి గారు మరి నేను ఒకటి రెండు విన్నానండి. నేనంటే ఎక్కువ నాకు వాళ్ళ గురించి మాట్లాడటం ఇష్టం లేదు, మనోభావాల కాలం కదా. నేను ఒక వీడియో విన్నానండి ఆయనది. పురుషులు స్నానం చేసిన తర్వాత వాళ్ళు కట్టుకున్న అంగవస్త్రం, దానికి మోడర్న్ రూపం డ్రాయర్. ఒకప్పుడు అంగవస్త్రం, ఇది డ్రాయర్. అది వాళ్ళు బాత్రూమ్ లో విడిచిపెట్టి రావాలట. ఆ విడిచిపెట్టి వచ్చిన దాన్ని భార్య వెళ్ళి ఉతకాలి. ఉతకకపోతే ఆ ఇంటికి దరిద్రం పట్టుకుంటుంది. ఇది చెప్పింది చాగంటి గారండి. నేను విన్నాను ఇది. ఈ మాట చెప్పిన వాళ్ళని నేను గౌరవించలేనండి. అంటే మొగుడు చెడ్డి ఉతకపోతే ఇంటికి దరిద్రం పట్టుకుందని చెప్పటం ఏ రకమైన విలువ అండి? ఆయన ఆ విషయం ప్రశ్నించారు. యాక్చువల్ గా ఆర్కే ప్రశ్నిస్తే అది పురాణాల్లో ఉందండి అంటారు. ఉంటే మీరు పురాణాల్లో చెడ్డ ఉన్నాయంటే అవి ప్రక్షిప్తాలు, అవి నిజం కాదు, ఎవరో రాశారు, ఒరిజినల్ గా లేదంటారు. మరి ఒరిజినల్ గా చాగంటి గారు చెప్తే ఒరిజినల్ అని అనుకోవాలి కదా, అవునా? మరి ఒరిజినల్ గా అలాంటి చెత్త ఉంటే దాన్ని ప్రచారం చేస్తే ఆ వినేవాళ్ళందరూ కూడా అవును అవును ఏంటండి అది? ఇప్పుడు మంచి చెప్పండి, కానీ మంచి పేరుతో మీ వింటున్నారు కదా అని ఇలాంటివి చెప్పకూడదు. ఇద్దరు కూడా ఈ విషయంలో నాకైతే నచ్చరండి ఇలాంటి చెప్తారు. గరికపాటి గారు ఆడవాళ్ళ గురించి ఎన్ని కామెంట్స్ చేశారో నాకు తెలుసు, నేను చూశాను. చాగంటి గారు నోరు తూలరు ఆయనలాగా, గరికపాటిలాగా. కానీ ఈయన చెప్పేవి జనాల్ని 1000 ఏళ్ల వెనక్కి పంపిస్తాయండి. మనం 2024లో ఉన్నాం. ఇవాళకి ఈ రోజుకి ఒక నీతి కావాలి. ఇది మీరు 1000 ఏళ్ల కింద నీతి వాళ్ళ పనికిరాదు. 1000 ఏళ్ల కింద మీరు ఆయన ఎంత అసలు తన్మయత్వంగా చెప్తారండి. అది పిడచాలి భార్య కాకుండా పని మనిషి పిడిచింది అనుకోండి, ఆ ఇంటికి దరిద్రం పట్టుకుంటుంది అని చెప్తారండి ఆయన. ఏమండి అది? కాదు, ఆయన చెప్తున్నారు ఆ మాట. అది విన్న తర్వాత అవును, ఇప్పుడు అది చెప్పిన వాళ్ళు చెప్పే నీతులు ఏముంటాయండి? ఆయన దాన్ని మనసా వాచా కర్మణ నమ్ముతున్నారు. పోనీ ఆయన నేను పొరపాటు చెప్పాను అల్లి ఆ విషయం మీద ఆయన ప్రశ్నించినప్పుడు అది పురాణాల్లో ఉంది, రైట్ అంటున్నారు. భర్త విడిచిన చెడ్డీని ఉతకటం భార్య బాధ్యత అని చెప్పిన వాళ్ళని నేను గౌరవించలేనండి. ఐఎమ్ సారీ టు సే. ఇప్పుడు ఆయన క్షమాపణ చెప్పారనుకోండి, ఇది నేను తప్పు పురాణాల్లో, ఆయన పైకి గట్టిగా ఇది పురాణాల్లో ఉంది అంటారు. మనం గట్టిగా వాదిస్తే ఈ వీళ్ళందరూ మనోభావాలు బ్యాచ్ వచ్చి అవి నిజం పురాణాలు కాదు ప్రక్షిప్తాలు. మరి చగంటి చెప్పండి వెళ్ళి, నాకెందుకు చెప్తారు? నేను క్వశ్చన్ చేసి ఇది ఇట్లా ఎందుకుంది అంటే, ఇప్పుడు మేము ఒక సిరీస్ చేసామండి మా మహో మీడియా ఛానల్లో, మనుస్మృతిలో ఏముందని. మనుస్మృతి పుస్తకాల్లో ఉన్న ఘోరాలన్నీ పెడితే ఇవి నిజం కాదు అంటారు. చాగంటి గారు చెప్పమనండి అవి నిజం కాదని. ఆయన ఇవి నిజమే అంటున్నారు కదా, ఇవన్నీ వాస్తవమే అంటున్నారు కదా, అందులో రాసిన చెత్తంతా కరెక్ట్ అని. వాళ్ళు ఎందుకు చెప్పరు? ఇవి నిజం కాదని చెప్పరు, మీరు వచ్చి చెప్తారు ఎందుకు? ఇందులో ఇంత ఘోరంగా ఉంది అంటే ఇప్పుడు చెడ్డీ లాంటివి చాలా ఉన్నాయండి. అవన్నీ ఎందుకంటే మీరు పాతకాలంలో స్త్రీలను అసలు మనుషులుగా చూడలేదండి. ఉత్తది స్త్రీలను దేవులుగా దేవతలుగా పూజించే దేశం అని. మీరు ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు కదండి, ఒక్క కూతురు పేరు చెప్పండి, ఏ దేవుడి కన్నా కూతురు పేరు చెప్పండి మీరు. దేవుడు కూతురు పేరా అంటే లేరు, కొడుకులే ఉంటారు. కొడుకులు అంటే మీరు మొత్తం ఈ రాసిన వాళ్ళందరికీ కూడా కొడుకులే, కూతుర్లు అసలు మనుషులు కాదు. భార్యలు ఎందుకు కావాలి? పిల్లలు గంటానికి కావాలి. ఐఎమ్ సారీ టు సే. ఇది మీరు అంటే కొన్ని వాళ్ళ మీ దగ్గర కొత్త క్వశ్చన్ నేర్చుకున్నాను మేడం, కంటే కూతురునే కదండి ఇవన్నీ ఉత్త మాటలండి. బట్ జరిగేది ఏంటి? వాస్తవంలో జరిగేది ఏంటి? మీ పురాణాల దగ్గర నుంచి ఇక్కడ దాకా ఎక్కడ స్త్రీల మీద గౌరవం లేదు. ఊరికే మీరు ఆ మాట చెప్తున్నారు, స్త్రీలను గౌరవించే దేశం అదే అని చెప్తారు. బట్ అందులోనే నా స్త్రీ స్వాతంత్ర అర్హత ఉంది కదంటే ఇది ప్రక్షిప్తం అంటారు. అరే ఇది ప్రక్షిప్తం అని నువ్వెట్లా చెప్తావు? పుస్తకంలో ఉంది ప్రక్షిప్తం అని గరికపాటిన చాగంటిన చెప్పానండి. వాళ్ళు చెప్పట్లే. వాళ్ళు ఏమంటున్నారు? చెడ్డీ ఉతకటం కరెక్ట్ అంటున్నారు వాళ్ళు కదా. చెడ్డీ ఉతకటం కరెక్ట్ అన్న తర్వాత నువ్వెట్లా చెప్తావు? సో ఇదంతా హిపోక్రసీ అండి. సో నేనేమంటానంటే వాళ్ళు ఏమని చెప్పండి, నాకు సమాజంలో స్త్రీలు సగభాగం అండి. ఈ సగభాగం పట్ల గౌరవం లేని వాళ్ళని నేను గౌరవించలేను, ఎవరన్నా కానివ్వండి.